హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ బీసీ హాస్టల్లో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హయత్ నగర్ వెల్ఫేర్ సామానగర్ రోడ్ నెంబర్ 10 లో ఈ ఘటన వెలుగు చూసింది. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం చిల్లపల్లి గ్రామానికి చెందిన అనిల్ కుమార్ విజయ రీసెర్చ్ ఆఫ్ పారామెడికల్ కాలేజీలో DMIT 2వ సంవత్సరం చదువుతున్నాడు. కాగా బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో అతను హాస్టల్ గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడు. రూమ్ డోర్ తెరవకపోవడంతో తోటి విద్యార్థులు అనుమానించి లోపలికి వెళ్లి చూడగా గదిలో అనిల్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. తక్షణం కృష్ణవేణి హాస్పిటల్ కు తరలించినప్పటికీ వైద్యులు అతను మరణించాడని ధృవీకరించారు. స్థానిక పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి రాయిని అనిల్ అనే పిల్లగాడు సన్నాపు స్థాయిలో DMLT స్టూడెంట్గా ఈ హయత్ నగర్లో ఉన్నటువంటి బీసీ హాస్టల్లో చదువుకోవడానికి వచ్చిండు. ఈ 15 రోజుల్లోనే పిల్లగాని కోర్సు కంప్లీట్ అయ్యి ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఉండే. ఈ తరుణంలోనే మాకు సడన్ షాక్ నిన్న సాయంత్రం ఏదైతే మా అబ్బాయి హ్యాంగింగ్ గురి వేసుకొని చనిపోయింది అని చెప్పేసి ఫోన్ చేసి మేము అక్కడికి పోయి చూడలేము, వాళ్ళు పోలీస్ స్టేషన్కు ఇన్ఫామ్ చేయకుండానే అక్కడున్న పిల్లలు వార్డను కలిసి బాడీని కిందికి దించి ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొని పోయినాం. అక్కడి నుంచి చనిపోయిందని చెప్పగానే ఉస్మానియా హాస్పిటల్ అని తీసుకుపోయినామని చెప్తున్నారు. ఇదైతే ఈ పరిస్థితులు చూస్తున్నట్టయితే మాకు కొంచెం అనుమానం అనిపిస్తున్నది. దీన్ని మేము పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇస్తే సిఐ గారు SI గారు మాకు మంచిగానే స్పందించిండ్రు, ఛేదిస్తామని చెప్తుండ్రు. దీన్ని ఎందుకంటే భవిష్యత్తులో ఎదగాల్సిన పిల్లగాడు చిన్న భవిష్యత్తులో ఇదైంది కాబట్టి ఎట్లాంటి అనుమానాలు అది ఏదన్నా ఉన్నా కానీ అవన్నిటినీ మాకు ఉన్న అనుమానం నివృత్తి చేయవలసిన బాధ్యత పోలీసులపై ఉందని చెప్పేసి రైట్. ఇక ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, హయత్ నగర్ హాస్టల్ గదిలో విద్యార్థి అనిల్ మృతికి సంబంధించి వివరాలేంటి? హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిఎన్ రెడ్డి నగర్ లో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థి హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కుటుంబంలో విషాదాన్ని నింపింది. బిఎన్ రెడ్డి నగర్ కు సంబంధించినటువంటి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఈ హాస్టల్ సామానగర్ రోడ్ నెంబర్ 10 లో ఉంటుంది. అయితే హాస్టల్లో ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థి అనిల్ కుమార్ ఉన్నాడో తను DMIT విజయ రీసెర్చ్ ఆఫ్ పారామెడికల్ ల్యాబొరేటరీలో తను పనిచేస్తూ ఉంటారు. హయత్ నగర్ నందు తను 2nd ఇయర్ చదువుతూ ఉన్నాడు. ఈ యొక్క నివాసం చల్లపల్లి గ్రామంగా తెలుస్తోంది, మెదక్ జిల్లా. అంటే ఈరోజు నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో తను ఉంటున్నటువంటి హాస్టల్ గదిలో ఎవరూ లేనటువంటి సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని వైర్ సాయంతో ఉరివేసుకున్నారు. అయితే హాస్టల్ గదికి సంబంధించి అనిల్ కుమార్ గది నుంచి ఎవరు కూడా చాలా సేపటి వరకు కూడా బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చినటువంటి తోటి విద్యార్థులు డోర్ కట్టగా ఎంతసేపటి వరకు కూడా డోర్ తీయపోయే వరకు డోర్ ను పగలగొట్టి చూశారు. అయితే చూసిన తర్వాత వెంటనే అనిల్ కుమార్ ఫ్యాన్ కు వేలాడుతున్నటువంటి విషయం చూసి ఒక్కసారిగా భయాందోళనతో పరుగులు తీశారు విద్యార్థులు. తను అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి విషయం తెలుసుకున్న తర్వాత ఇమీడియట్ గా అతన్ని ఫ్యాన్ నుంచి కిందకు దించి స్థానికంగా ఉన్నటువంటి కృష్ణవేణి హాస్పిటల్ కు తరలించారు. అయితే అనిల్ కుమార్ శరీరాన్ని పరిశీలించిన తర్వాత డాక్టర్లు పరీక్షించి అప్పటికే అతను చనిపోయాడు అనేటువంటి విషయాన్ని ధృవీకరించడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు అనిల్ కుమార్ ఎలా చనిపోయాడు, 2nd ఇయర్ చదువుతున్న అతను ఒకవేళ ఇతర తోటి విద్యార్థుల యొక్క వేధింపుల కారణంగా చనిపోయాడా, లేకపోతే కుటుంబ సమస్యలా, లేకపోతే హాస్టల్లోనే అసలు ఏం జరిగింది అనేది కూడా ప్రస్తుతం అందరినీ అడిగి తెలుసుకుంటూ కేసు దర్యాప్తును ముమ్మరటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. అంత పైకి ఎట్లా వేసుకున్నాను